అమెరికా ఒక ఘోర పాపం చేసింది. ఏమిటి అంటే ఫిబ్రవరి 28న ఫస్ట్ అటాక్ చేసినప్పుడు ఇరాన్ మీద ఐఆర్జీసీ స్థావరాల మీద అటాక్స్ చేస్తున్నాము అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఒక పాఠశాల మీద భయంకరమైన క్షిపణుల్ని ప్రయోగించింది. దీంతో 160 మంది చిన్నారులు, 14 మంది టీచర్స్ చచ్చిపోయారు. ఇరాన్‌లో అధికారిక మీడియా వెల్లడిస్తున్నటువంటి వివరాలు ఇది. అంటే డే 1 ఆఫ్ వార్‌లో జరిగిన ఘోరం. అయితే దీన్ని అమెరికా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇరానే మిస్‌ఫైర్ చేసుకుంది అని చెప్తున్నారు. కానీ అది అబద్ధమని తేలుతోంది. ఎందుకంటే తోమహాక్ క్షిపణి అనేది అక్కడ ల్యాండ్ అయింది. ఇది అమెరికాకు సంబంధించినటువంటి క్షిపణి. సో క్లియర్‌గా ఉంది కదా ఎవిడెన్స్. అయినా కూడా అమెరికా తాము చేసింది రైట్ అని చెప్పుకుంటుంది. అలాగే యుద్ధం అన్నాక చిన్న చితక ఇలాంటి ఘటనలు జరుగుతాయని కూడా సర్దిపుచ్చుకుంటుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ టార్గెట్ని నిర్ధారించడంలో ఫెయిల్ అయింది అని చాలామంది నిపుణులు చెబుతూ ఉన్నారు. 2013 నాటి శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ పాఠశాల ఐఆర్జీసీ బేస్ ఒకే ప్రాంగణంలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ తర్వాత 2016 నాటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు కనిపించింది. సో మొత్తానికి ఈ శాటిలైట్ చిత్రాల్లో ఉన్నటువంటి లోపము లేదా అవి అర్థం చేసుకున్న విధానంలో ఉన్నటువంటి లోపము కారణంగా ఏకంగా ఒక పాఠశాల మీద క్షిపణి ప్రయోగం ఐఆర్జీసీ మీద చేస్తున్నామనే ఆలోచనలో అది 160 మంది చిన్నారుల్ని బలి తీసుకుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్రశ్నించాల్సినటువంటి విషయమే, కానీ అక్కడ అమెరికా కదా, ఎవరు అడగరు.